అంటే వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి రకరకాల న్యూస్‌లు వైరల్ అవుతున్నాయి. ఈటీవోళ్ళు ఏం రాసారో చూద్దాం. కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసుఫ్ పఠాన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీ మరో అనుచరుడు రమేష్ నిన్న రాత్రి పోలీసులు అదుపులో తీసుకున్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో వంశీని 71 ముద్దాయిదుగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వంశీ కోసం పోలీసులు హైదరాబాద్, గన్నవరం తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అక్కడ పోలీసు, వంశీ సొంత మనుషులుగా చలామణి అయ్యారు. వంశీ అనునయులుగా ఉన్న పోలీసులు కీలక స్థానాల్లో ఉండడంతో ఈ కేసు మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన వెంటనే వంశీ అరాచకాల మీద ప్రత్యేక దృష్టి సారించింది. టీడీపీ కార్యాలయం మీద దాడికి కారకుల మీద చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. పోలీసులు గత నెల 9న బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని, తర్వాత మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. అయితే టీడీపీ కార్యాలయం దాడి కేసులో పోలీసులు వంశీ సహా పలువురు కీలక నిందితులను వదిలేశారంటూ ఆ పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా టీడీపీ పెద్దలు కూడా వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు, 4 సంవత్సరాలుగా పార్టీ శ్రేణులను వేధించడం, నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశీని అరెస్ట్ చేయాలన్న ఒత్తిడి కూటమి ప్రభుత్వం మీద పెరిగింది. కృష్ణా జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగాధర్రావు వ్యవహారం మీద ప్రత్యేక దృష్టి సారించారు. వంశీ కుటుంబం హైదరాబాద్లోనే నివసిస్తూ ఉండడం, ఈ ఫలితాలు ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కూడా అక్కడే ఉంటున్నట్టు తెలియడంతో పోలీసులు అరెస్టు కార్యాచరణ చేపట్టారు. గురువారం 3 పోలీసు బృందాలు హైదరాబాద్ వెళ్లాయి. అయితే వంశీ ఇప్పటికే అమెరికా వెళ్ళిపోయారంటూ జోరున ప్రచారం అయితే నడుస్తోంది. కానీ ఖచ్చితంగా వల్లభనేని వంశీని పట్టుకుంటాము అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఇంకొన్ని చోట్లేమో లేదు, అరెస్ట్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఆయన గోప్యంగా కొన్ని చోట్ల ఉంచారు పోలీసులు, ఉంచి విచారణ చేస్తున్నారు అనేటువంటి వార్తలు ఇంకో పక్క వైరల్ అవుతున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో వల్లభనేని వంశీ ఒకవేళ అరెస్ట్ అయినా కూడా ఇప్పటికే యాంటిసిపేటరీ బెయిల్‌ని జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్నటువంటి లాయర్‌ని, ఒక సీరియస్ లాయర్ ఉంటారు. ఆయన సీనియర్ లాయర్, ఆయన సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ఆల్రెడీ ఇప్పటికే తెచ్చిపెట్టుకున్నారని, ఆయన్ని ఈ కేసులో అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదని కోర్టు ఉత్తర్వులు కూడా తమ దగ్గర ఉన్నాయంటూ వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. సో వల్లభనేని వంశీ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలైతే తప్పే. ఆయన చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడారు. ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పినంత మాత్రాన సెట్ అయిపోయేటువంటి మాటలైతే కావు అవి. చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో ఒక వ్యక్తి పుట్టుక గురించి కూడా మాట్లాడారని చాలా తప్పది. సో ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వ్యవహారంలో కూడా ఈయన హస్తం ఉందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏకంగా 71 ముద్దాయి కింద పెట్టారంటున్నారు. సో మరి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం కరెక్టా? కాదా? అసలు జనాలు ఏమనుకుంటున్నారు? వైసీపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా జనమే కదా మనమంతా. ఏమనుకుంటున్నాం మనం అనేది ఖచ్చితంగా తెలియాలి. కూటమి ప్రభుత్వానికి తెలియాలి. జగన్మోహన్ రెడ్డికి, వీళ్ళందరికీ అందరికి ముఖ్యంగా తెలియాలి జనం ఏమనుకుంటున్నారు. కాబట్టి ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ కింద రాయండి. ఇది వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం కరెక్టు లేదా తప్పు అని చక్కగా మీకు ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉపయోగించి కామెంట్ చేయండి.